50వ అధ్యాయము 22వ వచనము. మరి దేవుడు దిద్దుబాటు చేసుకోండి భక్తిహీనులకు మరి హెచ్చరిస్తూ వచ్చారు కొన్ని వాక్యముల ద్వారా ప్రీవియస్ వీడియోస్లో. అయితే ఇప్పుడు దేవుని మరిచే వాళ్ళతో డైరెక్ట్గా దేవుడు ఏం మాట్లాడుతున్నారు వినండి. Psalms chapter 50 verse 22. Mark this, then, you who forget God, lest I tear you apart, and there will be none to deliver. దేవుని మరచువార్లారా, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును. చూడండి ఎంత భయంకరంగా, ఎంతో భయాన్ని కొలిపేటటువంటి వర్స్ అన్నమాట ఇది. దేవుని మరచువారితో మాట్లాడుతున్నాడు దేవుడు, అందరితో కాదు. ఎవరైతే దేవుని మర్చిపోయి తిరుగుతున్నారో, మరి నిజదేవుడు ఎవరో తెలుసుకోకుండా, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా, ఆయన ప్రార్థించకుండా, మరి ఆయన్ని స్తుతించకుండా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మర్చిపోయేటటువంటి వాళ్ళే. దేవుని మరచువార్లారా, దీనిని యోచించుకోండి. దీనిని అంటే దేన్ని కిందనటువంటి లైన్లో, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడు ఎవ్వడును లేకపోవును. దీనిని యోచించుకోండి అంటే భక్తిహీనులైండి దేవుని పనులు చేయకూడదు, దిద్దుబాటుని అసహించుకోకూడదు, దొంగలను చూసినప్పుడు ఏకీభవించకూడదు, వారితో వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదు. పై వర్సెస్లో ఉన్నాయి కదా. దేవుని మర్చిపోయే వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారు. వాళ్ళు ఇవన్నీ కూడా సరి చేసుకోకపోతే, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును. ఏ రకంగా పనిష్మెంట్ ఇవ్వాలో, ఏ రేంజ్లో ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అలాంటి వారికి తప్పించేవాడు ఎవ్వడును లేకపోవును. దేవుడే స్వయంగా మరి రంగంలో దిగి పనిష్ చేస్తూ ఉంటే ఇంకా తప్పించేవాడు ఎవడుంటాడు? మనల్ని ఎవ్వరూ ఉండరు. మనకు ఆశయ దుర్గమే ఉండదు. భగవంతుడైన వాడు, సృష్టికర్త అయినవాడు మనల్ని పనిష్ చేస్తే వేరెవరూ కూడా మనల్ని రక్షించలేరు. దిక్కులేని వారంగా మరి ఆ పనిష్మెంట్కి గురి అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడే, వాక్యం మించిన సహోదరి సహోదరుడా, ఈ రకంగా చెప్పేవాళ్ళు ప్రతిసారి మనకు దొరకరు. దేవుని విషయాలు దేవుడు వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడే ఆయన యొక్క గొప్పతనంను, ఆయన ప్రేమను తెలుసుకొని మనల్ని మనం సరిచేసుకొని ఆయన మర్చిపోకుండా, ఆయనతో ఎవరో మనల్ని స్వర్గానికి చేర్చే శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరు, నిజదేవుడు ఎవరు అని తెలుసుకొని ఆయన వెంబడించి వారంగా ఉన్నట్లయితే దేవుని శాపం మన దగ్గరికి రాదు, ఆయన కోపం కూడా మన మీదకి రాదు.